అయితే ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆ కేసు రీఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈయన మీద ఎఫ్ఐఆర్ కడతారు, రిమాండ్కి వేస్తారు. ఈయన మళ్ళీ రిమాండ్కి వేస్తే ఈయన ఖాళీ కూర్చుంటాడు, మళ్ళీ ఉద్యమిస్తాడు. ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఈయన సామాజిక వర్గం ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అన్నందుకు ఈయన మీద వ్యతిరేకతతోటి ఈయన లేడు అసలు, ఇంకా ఈయన వదిలేసుకున్నామని అన్నారే కానీ ఈయన మళ్ళీ గనక ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, ఈయన మీద కేసులు బనాయిస్తాం, ఈయన హింసిస్తామంటే ఆయన వర్గమే చూస్తూ ఊరుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే 25% ఓట్ బ్యాంక్ ఉన్న వర్గం అది. మరి ఆల్రెడీ అయిపోయినటువంటి కేసులు మళ్ళీ తిరగదోడి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసి మళ్ళీ మేము మిమ్మల్ని హింసిస్తాం, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఎలక్షన్స్, అప్పుడు కదా మీ యొక్క అవసరం మాకుండేదని చెప్పేసి కనుక ఈ ప్రభుత్వం కనుక మొండి వైఖరితో ఒక ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్గా చేసుకొని ఆయన వర్గానికి సంబంధించిన అందరి మీద కేసులు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చ. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క వైఖరిని కూడా తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే కదా పిలుపునిచ్చింది, రండి కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, సమాజాన్ని బాగు చేద్దాం,